హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు ఒక మహానుభావుడి గురించి, అంటే స్త్రీ స్వేచ్ఛ కావాలి, స్త్రీకి స్వాతంత్రం కావాలి, స్త్రీ సమాజంలో పురుషులతో పాటు సమానంగా ఎదగాలి, పోరాడాలి, అందుకు బీజం వేసినటువంటి వ్యక్తి రామమోహన్ రాయ్. ఇవాళ స్త్రీలు పురుషులతో పాటు ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అంటే దానికి బీజం వేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. రాజా అనేది ఆనాడు మొఘల్ చక్రవర్తిలో చివరి చక్రవర్తి అక్బర్ టు ఆయన ఇచ్చిన బిరుదు. ఎందుకు ఇచ్చాడో అది కూడా మీకు చెప్తాను. దానికి ముందు రంజన్ టాక్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరి రామ్మోహన్ రాయ్? ఈయన చేసిన గొప్ప పనులు ఏంటివి? రామమోహన్ రాయ్ కలకత్తా నగరంలో 1772వ సంవత్సరంలో జన్మించాడు. నిజం చెప్పాలంటే సంపన్న కుటుంబంలో పుట్టిన వారికి బీదల కష్టాలు తెలియవంటారు, వాళ్ళ ఇబ్బందులు తెలియవంటారు. కానీ ఇతను సంపన్న కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన ఉన్న ఆ రోజుల్లో సంఘంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. చాలా హేయమైన, నీచమైన, క్రూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు అసలు స్వేచ్ఛ లేదు, అసలు బయటికి వచ్చేవారు కాదు. ఆయన బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసి ఎన్నో సంస్కరణలు తెచ్చారు. మొట్టమొదటి తన చిన్ననాడు ఒక సంఘటన జరిగింది, సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోయిన తర్వాత ఆ భర్త చితిలో భార్య చనిపోవాలి. ఆమె రాకపోతే బలవంతంగా తీసి ఆ చితిలో వేస్తారు, అవసరమైతే కొడతారు. ఆ చప్పుళ్ళు వినకుండా డప్పులు చప్పుళ్ళు గడగలగల చప్పులు చేస్తారు. ఆ రకంగా చేస్తారన్నమాట. ఇది రాజా రామ్మోహన్ రాయ్ని కలచివేసింది. అతను ఆ విషయంలో చాలా బదలపడ్డాడు. పోరాడాలని తపన ఉన్న వయస్సు లేదు, చదువు లేదు, ఇవన్నీ చూశాడు. అదే సమయంలో తన అన్న ఒక జబ్బు చేసి చనిపోయాడు. అన్న చనిపోవడమే అదొక బాధాకరం, అదే ఒక పెద్ద కష్టం. ఆ కష్ట సమయంలో తన అన్న చితిలో తన వదినను బలవంతంగా వేసి చంపేశారు. ఇది ఆయనను కలిసివేసింది. ఎంతో బాధపడ్డాడు, కానీ ఏం చేయలేకపోయాడు. అందుకే నడుం కట్టుకున్నాడు. అన్ని భాషలు నేర్చుకోవాలి, దేశమంతా తిరగాలి, పర్యటన చేయాలి, వీటి బోధనలు చేయాలి, సంస్కరణ తీసుకురావాలి అనుకున్నాడు. అదేవిధంగా ఆయన బాగా చదువుకున్నాడు. 12 భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన ముఖ్యంగా ఇంగ్లీష్ భాషలో చాలా ప్రావీణ్యం సంపాదించాడు. అటు తర్వాత ఈ దురాగతాలు, ఈ దురలవాట్లు, ఈ యొక్క మూఢనమ్మకాలు ఆయన బాగా కలిచివేసి ఏదో సంస్కరణ తీసుకురావాలనుకున్నాడు. అందుకే 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించాడు. వితంతు వివాహాలు, రెండోది విగ్రహారాధన వద్దు, దేవుడు ఒక్కడే, సర్వ మతాలకు, సర్వ మనుషులకు, అందరి కులాలకు ఇదంతా మనం కల్పించుకున్నది, మనుషులంతా ఒక్కటే, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, విగ్రహారాధన వద్దు. ఆయన తెలివిగా ఎందుకు చెప్పాడు విగ్రహారాధన వద్దని? మన మధ్య సమానత్వం రావడం కోసం, మన మధ్య సమానత్వం ఉండడం కోసం ఇది ఏం చేశాడంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు, విగ్రహారాధన వద్దు, ప్రజల మధ్య ఐకమత్యం తేవాలి, కుల మత వీక్షణ లేదు, ప్రజలంతా ఒకటే, మనం కులం గురించి కానీ, మతం గురించి కానీ, వర్ణన గురించి కానీ ఏం మాట్లాడకూడదు, మనమంతా ఒక్కటే అని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోకూడదు. ఆయన చెప్పాడు, స్త్రీల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఆ రోజుల్లో పిల్లలకు స్కూల్ లేవు, ఆడపిల్లలు చదువుకోవద్దు, బయటికి రావద్దు, అంత దుర్మార్గమైనటువంటి రోజులు అనమాట. అప్పుడు ఏం చేశాడంటే స్త్రీలకు ప్రత్యేకంగా బళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈరోజు మనం అంటున్నాం గర్ల్స్ స్కూలు, గర్ల్స్ కాలేజీలు, ఇవన్నీ ఆయన చేసినవే, ఇవన్నీ ఆయన పెట్టినవే, అక్కడి నుంచే తరతరాలుగా వస్తున్నాయి అన్నమాట. అక్షరాభ్యాసం, చదువు, ఇలాంటివి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఈ బ్రహ్మ సమాజం ద్వారా భారతదేశంలో అన్ని భాషలకు శాఖలు ఏర్పాటు చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఇందులో ఉండి మన తెలుగు రాష్ట్రాలలో ఈ బ్రహ్మ సమాజం గురించి విరివిగా ప్రచారం చేశారు. తర్వాత ప్రజలలోప ఈ మూఢాచారాలు, మూఢనమ్మకాలు పోవాలంటే ఏం చేయాలనుకున్నాడు ఆయన? పత్రికలు నిర్వహించారు. పత్రికలలో ఎడిటర్గా పనిచేస్తూ వ్యాసాలు రాశారు, సంపాదకీయాలు రాశాడు, అనేక పుస్తకాలు చదివాడు.
అనేక చోట్ల మీటింగులు పెట్టి ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళలో ఒక అజ్ఞానాన్ని తొలగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషి ఇంత అంత కాదు. ఇవాళ స్త్రీలు ఇంత స్వేచ్ఛగా ఉన్నారంటే దానికి కారణం రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా ఆయనకు నేను చెప్పాను, రాజా అనే బిరుదు ఎందుకు వచ్చింది. ఆయన పేరు రామమోహన్ రాయ్. రాజా అనేది అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ II ఇచ్చాడు. అంటే నిజం చెప్పాలంటే ఆయన కాలంలో మొఘలు సామ్రాజ్యం దాదాపు అంతరించిపోయింది. బాబర్, హుమాయూన్ నుంచి మొదలైన సామ్రాజ్యం దాదాపు అంతరించేసి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చి వాళ్ళే పరిపాలన సాగిస్తున్నారు. అక్బర్ II అనే వ్యక్తి అదే చివరి వ్యక్తి, దాంతో అయిపోయింది. అయితే ఆ కాలంలో ఏమైపోయిందంటే గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ నెలకొల్పించారనమాట ఇంగ్లీష్ వాళ్ళు. విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఇక్కడికి నియమించబడ్డాడు. నియమించబడిన తర్వాత రాజా రామమోహన్ రాయ్ ఆయనకు ఒక వినతి పత్రం ఇచ్చాడు. ఇప్పుడు సతీ సహగమనం, వితంతు వివాహాలు, బాల్య వివాహాలు రద్దు చేయాలి, ఇలాంటివన్నీ ఇచ్చి దీని మీద మీరు సంస్కరణ చేస్తున్నాం, మీరు చట్టం తీసుకురామని. విలియం బెంటింగ్ షభాష్ అని రాజా రామ్మోహన్ రాయ్ మెచ్చుకొని చట్టాలు తీసుకొచ్చాడు. దాంతో ఏమైందంటే సతీ సహగమనం వెళ్ళిపోయింది. ఇక నుంచి భర్త చచ్చిపోయినా కానీ భార్య స్త్రీగా ఉంది. ఆడపిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. బాల్య వివాహాలు రద్దు చేశారు. ఎక్కడైనా చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు జరిగితే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాజా రామ్మోహన్ రాయ్ వల్లే జరిగింది. అయితే ఏమైందంటే మన దగ్గర ఉన్నటువంటి పన్ను అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు వసూలు చేస్తున్నారు, విలియం బెంటింగ్. అయితే ఈ చక్రవర్తిగా ఉన్నటువంటి అక్బర్ II వాళ్లకు డబ్బులు లేవు. అంటే మనం గడుతున్న పనులతో ఇంగ్లీష్ వాళ్ళకే పోతున్నాయి, ఆయనకు పోవట్లేదు. వాళ్ళకి పెన్షన్స్ లేవు, వాళ్ళ సైనిక ఖర్చులకు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు డబ్బులు లేవు. ఆ టైంలో ఆయన విలియం బెంటింగ్ను అభ్యర్థించాడు అక్బర్ II, కొంత డబ్బు మాకు ఇవ్వండి, మీరు వసూలు చేస్తున్న పనులు మాకు డబ్బు ఇవ్వమంటే, ఇది మా వల్ల కాదు, మీరు లండన్లో ఉన్న మా అధికారులు అడగండి, పై అధికారులు అడగండి అన్నారు. అప్పుడు ఎవరు అడుగుతారు? లండన్లో ఉన్నటువంటి పై అధికారులు అడిగి ఒప్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారో వెతికితే అందరూ ఏం చెప్పారంటే ముక్తకంఠంతో రామమోహన్ రాయ్ మాత్రమే సమర్థుడు, చాలా ట్యాకిల్ చేస్తాడంటే అప్పుడు రామ్మోహన్ రాయ్ని పిలిచి అక్బర్ II లండన్ పంపించి మాకు పెన్షన్స్ కావాలి, మాకు ఖర్చులు కావాలి, ఈ విషయం మాట్లాడరామంటే రామమోహన్ రాయ్ లండన్ పోయి చాలా చాతుర్యంగా, నేర్పరితో, తెలివితో అక్కడ అధికారులతో మాట్లాడించి ఒప్పించి పెన్షన్లు ఇప్పించారు. అప్పుడు అక్బర్ IIకు చాలా మెచ్చుకొని ఆయనకు రాజా అనే బిరుదు ఇచ్చాడు. అప్పటి నుంచి రాజా రామ్మోహన్ ఆయన పేరు వచ్చింది. అటు తర్వాత ఆయన లండన్లో కూడా పర్యటించారు. లండన్లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడ ఉన్న తెలుగు వారికి కూడా ఆయన హితబోధలు చేశారు. ఆయన 1833లో అక్కడ లండన్లో ఉండగానే తీవ్రమైన జబ్బు చేసి చనిపోయాడు. చూశారా ఫ్రెండ్స్, ఒకనాడు ఎంత హేయమైన నీచమైన పరిస్థితులు ఉన్నాయి. ఆడవాళ్లకు స్వాతంత్రాలు లేవు, చదువుకుందామంటే స్కూలు లేవు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు తప్పించి ఒక చట్టం తెప్పించి ఆడవాళ్లకు పూర్తి స్వేచ్ఛ చేసి ఆడవాళ్ళలో ఒక చైతన్యం కలిగించాడు. ఇవాళ స్త్రీలందరూ ఇంత హ్యాపీగా, ఇంత సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారంటే దానికి బీజం వేసిన వ్యక్తి ఖచ్చితంగా రాజా రామ్మోహన్ రాయ్. మనం ఆయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా స్త్రీలు. ఫ్రెండ్స్, రాజా రామ్మోహన్ రాయ్ గురించి నేను చెప్పిన ఈ సబ్జెక్ట్ మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే కామెంట్లో చెప్పండి. అదేవిధంగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా నా ఛానల్ని, రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలో మరొక మంచి పాయింట్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.